నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. పరమేశ్వరే పాదార్పణమస్తు. గురుగారు, మరి ఈ నెలలో మనకి అక్షయ తృతీయ వస్తుంది కావున అక్షయ తృతీయ రోజున విశేషంగా ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, దాంతోపాటుగా మనకి పూజ అనేది మనం ఎప్పుడు రోజు చేసుకునేవారు చేస్తూ ఉంటారు, కానీ ఆ రోజు ప్రత్యేకంగా ఏ పలహారం పెట్టాలి, ఏ మంత్రాన్ని జపించాలి, మనకున్న ఆర్థిక సమస్యలే కాదు అష్ట కష్టాల నుంచి బయట పడవచ్చు అనుకుంటే ఆ రోజు ఏం చేయాలంటారు? అక్షయ తృతీయ అనేటువంటిది 30వ తారీఖు బుధవారం రోజు రావడం జరిగింది. అవును. ఆ రోజున సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అనేటువంటి కార్యక్రమం చేస్తుంటారు. వాస్తవానికి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయండి, అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది నానుడి. ఆ రోజున బంగారము ఎంతో కొంత కొనుక్కు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం జరుగుతుందని ప్రతీకగా అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేది. అక్షయం 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 అంటే అభివృద్ధి చెందు, తీసే కొద్దీ లభించేటువంటిది, 10 మందికి మనం పెట్టుకోవడానికి మన స్థితిని పెంచేటువంటి వ్యవస్థనే అక్షయ తృతీయగా చెప్తూ ఉంటారు. అందులో బుధవారం రావడము, లక్ష్మీ కటాక్షం మన ఇంటికి కలుగుతూ ఉండడం అనుకున్నటువంటి వారు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. వేకువజామున 5 గంటల కల్లా నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం గావించుకుని పద్మాలు దొరికితే పద్మాలతో అమ్మవారికి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి 6 గంటల 45 నిమిషాలలోగా మీ పూజ పూర్తి అయిపోవాలి. 6 గంటల 45 నిమిషములకి బుధవారం రోజు పూజ పూర్తి అయిపోవాలి. అర్థమైందండి? 5 గంటలు లేచి శుభ్రం చేసేసుకుని కరెక్ట్గా మీరు 6 గంటలు కూర్చున్నారంటే 45 నిమిషములు లక్ష్మీ గణపతయే నమో నమః, ఓం ఐం శ్రీం శ్రీ లక్ష్మీ గణపతయే నమో నమః అని చెప్పి 108 సార్లు మీరు దొరికితే పద్మాలతో పుష్పాలతో పూజ చేసుకోండి. పద్మ పుష్పాలతో. లేదు అనుకుంటే అక్షతలతో అన్న అర్చన చెయ్యండి. కాదు అనుకుంటే మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా తెల్లటి పుష్పాలు దొరికితే తెల్లటి పుష్పాలతో పూజ చేసుకోండి. పరవాన్నం నైవేద్యంగా సమర్పించండి. మీరు బంగారం కొనలేకపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఏమిటంటే బంగారం రేటు తగ్గింది కాబట్టి కొనగలుగుతారు. కొనలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 5 రూపాయలు కాసులు దొరుకుతున్నాయి కదా, 5 రూపాయల కాసులు 11 కాసులు ఒక దాని మీద ఒకటి నిలబెట్టుకోండి. ఇలా దాని మీద ఒక గోముఖ చక్రం పెట్టండి. గోముఖ చక్రం పెట్టి చక్కగా గంధము, పసుపు, కుంకుమ, పరిమళ శోభితం అంటే అక్షతులు కలుపుతారు కదా, అందులో కాస్త సెంటు కానీ లేకపోతే జవ్వాది కానీ కలపండి అక్షతుల్లో. ఆ అక్షతులు దాని మీద వేసి నమస్కారం చేసుకుని మీకు ఇందాక ఏదైతే చెప్పానో లక్ష్మీ గణపతి మంత్రము అది చెప్పుతూ అక్షతులు అర్చన చెయ్యండి 108 సార్లు. అక్షతులు అలా వదులుతూ ఉండాలి. వదిలిన తర్వాత వాటినంతటిని ఒక పసుపు కలర్ వస్త్రంలో, పసుపు రంగు వర్ణం ఉన్నటువంటి బ్లౌజ్ పీసులో కట్టి మీరు ధనం ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఉంచుకోండి. ఇది బంగారం కొనలేనటువంటి వారు ఈ పని చేసుకోండి. యథాశక్తానుసారము ఆ రోజు పరవాన నైవేద్యం సమర్పించి పక్కన ఎవరైనా చిన్నపిల్లలు లక్ష్మీదేవి స్వరూపంగా గజ్జలు కట్టుకుని గల్లు గల్లుమంటూ తిరుగుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి ముందుగా నైవేద్యం సమర్పించి అప్పుడు మీరు స్వీకరించడం అక్షయ తృతీయకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఫలితం. ఈ అక్షయ తృతీయ రోజు ఇల్లంతా కూడా చందనం వాసన వచ్చేలాగా చూసినట్లయితే కనుక మీ ఇంటికి లక్ష్మీదేవి నిరభ్యంతరంగా లోపలగా రావడానికి, ఏ ఇబ్బందులు లేకుండా రావడానికి అవకాశం కలుగుతుంది. గురుగారు, మరి అక్షయ తృతీయ రోజున విశేషంగా ఇంకేమైనా చెయ్యాలి అనుకుంటే కనుక మీరు అన్నారు మనకి కళ్యాణం అనేది దేవాలయంలో జరుగుతుంది అని అనేసి, మరి అక్కడికి వెళ్ళలేని వారు ఇంకేమైనా ప్రత్యేకంగా చేసుకునే అవకాశం ఉంటుందంటారు ఆ రోజు? వాస్తవానికి సింహాచల చందనోత్సవ కార్యక్రమము చూడడం అనేటువంటిది అద్భుతమైన ప్రక్రియ. మనం అంత దూరం వెళ్ళి చేయలేము అనుకున్నటువంటి వారు మీ ఇళ్లలో లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలు ఉంటాయి. ప్రతిమలు అనగా బొమ్మలు అని అర్థం. ఫోటో వేరు, అది చిత్రము, ఇది ప్రతిమ. ఈ ప్రతిమకి చందనం అలంకరణ చేయండి. చందనం రాయండి శుభ్రంగా. చందనం రాసి చక్కగా బొట్టు పెట్టుకుని అక్కడ మీరు తెల్లటి పుష్పాలు కానీ లేదా లోటస్ తామర పువ్వులతో కానీ అర్చన చేసుకోండి. ఇలా అర్చన చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరికైతే వివాహం కావట్లేదు,
సంబంధాలు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి వారికి ఆ మాట ఉండదు. సంబంధం ఖచ్చితంగా 21 రోజుల్లోపు సంబంధం ఓకే అయిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు పడుతూ నాకు ధనం ఎక్కడి నుంచో రావట్లేదు, మొండి బాకీలు ఉండిపోయినాయి అనేటువంటి వారికి మొండి బాకీలు తీరేటువంటి అవకాశం. ₹1,00,000 ఇవ్వాల్సిన వాడు కనీసం 50,000 ఇస్తాడు మనకి. సగం మనకి ఆర్థిక లాభం అనేది జరుగుతుంది. ఆరోగ్యం ఇబ్బందిగా ఉండి స్పైనల్ కార్డ్ కానీ నడుముకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఎవరైతే ఉంటారో వారు ఏం చేయాలంటే ఈ అర్చన చేసిన తర్వాత అక్షతలు ఉంటాయి కదా, అవి శిరస్సు మీద వేసుకోవడం చాలా మంచిది. అలా వేసుకోవడం వల్ల కాస్త ఉపశమనం అయితే లభిస్తుంది. గురుగారు, మరి అక్షయ తృతీయ రోజున సొంతంగా వ్యాపారం పెట్టాలి అని అనుకునే వారికి ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా? వ్యాపారస్తులు వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి వారు వారి జాతక పరిజ్ఞానం ఆలోచించుకుని ముహూర్తాలు ఖరారు చేయాలి. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్లు కొంతమందికి తెలియదు, కొంతమంది పేరు బలాన్ని బట్టి చూస్తారు, అటువంటి వారికి అక్షయ తృతీయ శ్రీకారం చుట్టుకోవచ్చు. పేరు బలం ఉండి నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఆ రోజు పడుతుందో లేదో చూసుకోవాలి. మిగిలినప్పుడు అక్షయ తృతీయ ప్రారంభం చేసేసుకోవచ్చు. ఓకే గురుగారు, మరి ఆ రోజు అక్షయ తృతీయ రోజు స్పెషల్గా ఏమైనా దాన ధర్మాలు చేయాలి అని అనుకుంటే గనక ఎటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల మనకి మంచి శుభప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందంటారు? అక్షయ తృతీయ రోజు మన ఇల్లంతా కూడా ఆనంద పరిమళంగా ఉండాలి అంటే ఎవరన్నా బ్రాహ్మణోత్తముని పిలిపించుకుని లేదా ఆకలితో ఉన్న యాచకుడిని ఎవరినన్నా పిలిపించుకుని కూర్చోబెట్టి విస్తర వేసి భోజనం పెట్టడం ప్రాధాన్యం. దానధర్మం కంటే ఆ రోజు అతని ఆకలి తీర్చడం అనేటువంటిది అక్షయ తృతీయ రోజు నారాయణుడు సంతోషించేటువంటి వ్యవస్థ. ఈ దానం చేసినా ఆ దానం చేసినా నిలబడదు. ఎప్పుడు అయితే మనిషి సంతోషపడతాడో ఆ దానము మన యొక్క సాంప్రదాయపరంగా ఉత్సవాలు జరిగినప్పుడు అన్న వితరణ కార్యక్రమం. దానము అంటే ఇచ్చేయడం. అన్న వితరణ అనేటువంటి అంటే విస్తరించే విధంగా అందరికీ పంచి పెట్టడం. ఇలా పంచితేనే, ఇప్పుడు నా దగ్గర ₹2 ఉంటేనే కదా మీకు రూపాయి ఇచ్చేది, నా దగ్గర ₹2 లేకపోతే మీరు నేను ఒకటే కదా. కాబట్టి వితరణ ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఆకలితో ఉన్న యాచకుడిని, భిక్షాటన చేసేటువంటి యాచకుని కానీ లేదా ఒక భేద బ్రాహ్మణ కానీ ఇంటికి పిలిపించుకుని చక్కగా కాళ్ళు కడిగి కూర్చోబెట్టి భోజన ప్రాప్తిని చేయించండి. ఎవరన్నా సరే భోజనం ఇవ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. అప్పుడే మనకి అక్షయ అమృతము, ధనము, ధాన్యము, గో సమృద్ధి, పంటల అభివృద్ధి, మీ యొక్క వ్యవస్థలు, మీ పిల్లల యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కాబట్టి గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగినప్పుడు ఈ బియ్యం తీసుకుని చుట్టూ తిప్పి పోస్తూ చెప్తారు, అక్షయం 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 అని వదులుతారు. అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలి అని. కాబట్టి ఆ రోజు భోజన ప్రాప్తిని కలగజేయండి. గురుగారు, మరి చివరిగా అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్మరించే విధంగా ఏదైనా మంత్రాన్ని జపించడం ద్వారా మనకి మంచి జరుగుతుందంటే ఏ మంత్రాన్ని జపించాలంట? లక్ష్మీ గణపతినికి మించినటువంటి మంత్రము ఇంకొకటి అక్షయ తృతీయకు ఉండదు. అక్షయ తృతీయ బుధవారం వచ్చింది. అందరి కూడా చందనోత్సవంతో నారాయణుడికి సంబంధించిన యుక్తము అక్షయ తృతీయం అనేటువంటిది. కాబట్టి లక్ష్మీ గణపతి ఈ ప్రతిమకి నమస్కారం చేయడము లేదా గం గణపతయే శ్రీం క్లీం మహాలక్ష్మియై నమః అని అయినా చెప్పుకోవాలి. లేదా శ్రీలక్ష్మీ గణపతయ నమః అని కానీ చెప్పుకోవడం శ్రేయస్కరం. రేపు వచ్చేటువంటి 30వ తారీఖున అక్షయ తృతీయ రోజున స్ఫటికమాల వేసుకోవడం శరీర సౌష్ఠవానికి ఉపయోగపడుతుంది. శరీరానికి ఆరోగ్య ప్రధానం కలుగుతుంది. కాబట్టి ఎవరన్నా స్ఫటికమాల ధరించేటువంటి వారు అక్షయ తృతీయ రోజు 30వ తారీఖును ధరించండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే అక్షయ తృతీయకున్న విశిష్టతతో పాటుగా ఆ రోజు కంపల్సరిగా ఏమేం చేసుకోవాలి అనే విషయానికి వస్తే ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు.